హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే నేను వచ్చేసి యూత్ ఫ్యాన్స్ కి ఒక సూపర్ ఎగ్జైటింగ్ ట్రైలర్ గురించి మాట్లాడబోతున్నాను. అదే తెలుసు కదా మూవీ ట్రైలర్. పరిస్థితులు విషమిస్తే చెప్తున్నాను, చూద్దాం. దీవాలి సీజన్ లో వస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి లాంటి స్టార్స్ తో వచ్చినట్లు ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. లవ్ మోడ్ లో కూడా తీసుకువెళ్తుంది. నీరజ కోనా డైరెక్షన్ లో ఈ ఫిలిం కమింగ్ ఆఫ్ ఏజ్ లవ్ స్టోరీస్ తో కామెడీ ఎమోషన్స్ మిక్స్ చేసి ఇచ్చిందనే చెప్పాలి. సహజంగా చెప్పాలంటే ఈ ట్రైలర్ మన హార్ట్స్ ని టచ్ చేస్తుందని చెప్పాలి. మరి డీటెయిల్ గా ఒకసారి చూద్దామా? ట్రైలర్ స్టార్ట్ అవుతుంది సిద్ధు జొన్నలగడ్డ అనే యంగ్ గాయ్ గురించి. అతని ఫన్నీ లైఫ్, రొమాన్స్ ట్రయాంగిల్ తో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి లవ్ ఇంట్రెస్ట్ గా కనిపించడం వల్ల టెన్షన్, ఎగ్జైట్మెంట్ అన్ని ఫుల్ గా కనిపిస్తున్నాయి. కామెడీ సీన్స్ అసలు రియల్ లైఫ్ లాగానే ఉన్నాయి. ఫ్రెండ్స్ మధ్య బాండింగ్, మిస్అండర్స్టాండింగ్స్ చూస్తే నవ్వు ఆగదనే చెప్పాలి. సిద్ధు క్యారెక్టర్ అతని న్యాచురల్ చామ్ తో బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే శేఖర్ సినిమాటోగ్రఫీ వల్ల విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. డెబ్యూ డైరెక్టర్ నీరజ కోనా స్టైల్ ఫ్రెష్ గా కనిపిస్తోంది. స్టేరియో టైప్స్ బ్రేక్ చేస్తూ స్టోరీ ప్రెజెంట్ చేస్తుందనే చెప్పాలి. ఇక ఎమోషనల్ గా చూసుకున్నట్లయితే ట్రైలర్ లో లవ్ ట్రయాంగిల్ చుట్టూ తిరిగి అడల్ట్ థీమ్స్ కూడా టచ్ చేసింది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి సూట్ అయ్యేలా U/A సర్టిఫికేట్ తెచ్చుకుంది. డీప్ ఎమోషన్స్, హార్ట్ బ్రేక్ మూమెంట్స్ చూస్తే మనల్ని పూర్తిగా గ్రిప్ చేస్తాయని చెప్పాలి. ఇది కేవలం రొమాంటిక్ కామెడీ కాదు, యంగ్ జనరేషన్ లైఫ్ ని రియలిస్టిక్ గా చూపిస్తోంది. ఇక సౌండ్ ట్రాక్ విషయానికి వస్తే ఎస్ తమన్ BGM, ట్రైలర్ లోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ యూత్ఫుల్ గా ఫ్రెష్ గా ఉంది. ఇందులో ఎలాంటి డ్రాగ్ మూమెంట్స్ అస్సలు కనిపించడం లేదు. ఓవరాల్ గా ఈ ట్రైలర్ కి 8.5/10 ఇవ్వచ్చు. సిద్ధు ఫ్యాన్స్, రాశి ఖన్నా, అలాగే శ్రీనిధి లవర్స్, అలాగే రొమాంటిక్ కామెడీని ఇష్టపడే వాళ్ళు దీన్ని అస్సలు మిస్ అవ్వద్దు. దీవాలి రోజున ఈ మూవీ అయితే గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మరి మీరు ఈ ట్రైలర్ ని చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుంటాను.